వాళ్ళు గుర్తుంటారు, కానీ మనకు వాక్యం ఏంటనేది గుర్తుండదు. వాక్యము ధ్యానించాలంట. పశువులు ఏం చేస్తాయి అంటే వాక్యం ఏం చేస్తాయి, తిన్న ఆహారం ఏం చేస్తాయి, నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాయి. ఖాళీ కూర్చొని మీరు చూడండి వాటిని ఎప్పుడు కూడా అవి ఏం చేస్తాయంట, నెమరు వేస్తూ ఉంటాయి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము కాదు కదా, సండే ఒకరోజు కొంచెంసేపు మనం ఆ వాక్యం విని ఇటు వింటాం, అలా వదిలేసి వెళ్ళిపోతాం. ఈ విధంగా ఉంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము. యెహోవా కొరకు ఎదురుచూవారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె ఎగురుదురు. అదేనా ఇంకా చెప్పాక ఎవరి గురించి చెప్పుకున్నాం. ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన్ని విశ్వసిస్తే, ఇంకా 2-3 పాయింట్లు చెప్పుకున్నాం. కాబట్టి దేవుని కోసం మీరు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాం కదా. ప్రవక్తల పుస్తకాలు మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి, గుర్తున్నాయా? ప్రవక్తల పుస్తకాలు, పెద్ద ప్రవక్తల పుస్తకాలు, చిన్న ప్రవక్తల పుస్తకాలు దాదాపు 16 అని చెప్పుకున్నాం. 3 విభాగాలుగా విభజిస్తే ప్రవక్తలని చెరకు ముందు, అర్థమవుతుందా మీకు? గుర్తుపెట్టుకున్నారా, మర్చిపోయారా? చెరకు ముందు ప్రవక్తలు, చెరలో ఉన్నప్పుడు చెర తర్వాత ప్రవక్తలు. చెరకు ముందు ఉన్న ప్రవక్తల్లో మరి కొద్దిమంది గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. పోయిన వారము విన్న వాక్యము అంతకుముందు ఒక ప్రవక్త గురించి చెప్పుకున్నాం. ఆ ప్రవక్త ఎవరు? ఎలీషా. ఎలీషా ఎవరి శిష్యుడు? ఏలియా శిష్యుడు. ఏలియా కన్నా రెట్టింపు ఆశీర్వాదాలు పొంది ఏలియా కన్నా డబుల్ మిరకిల్స్ చేసిన వ్యక్తి ఎలీషా. ఏలియా దగ్గర ఎలీషా శిష్యరికం చేశాడు. ఏలియాని మించి 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 7 చేస్తే ఎలీషా 14. మరి ఆయన శిష్యుడు ఏం చేయాలి? ఆయన శిష్యుడు ఎవరు? ఎలీషా శిష్యుడు ఎవరు? ఎన్ని చేశాడు? ఎందుకని? ప్రవక్తల దగ్గర ఉన్నప్పుడు ప్రవక్తల గురించి నేర్చుకోవాలి. అంటే మనం దేవుని దగ్గర సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాటలు నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర నేర్చుకుంటే నీకు వాళ్ళకి ఉపయోగం అనేది ఇంకా లేదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే బెస్ట్ మనకన్నా. ప్రవక్త పక్కనే ఉండి, ప్రవక్త దగ్గరే ఉండి, ప్రవక్త మాటలు వింటూ, ప్రవక్త అద్భుతాలు చూస్తూ, ఆయన మనసు ఎప్పుడు దేని మీద ఉందంట? ధనం మీదే ఉంది. చూడండి, ఎవరో నయమాను ఎక్కడో వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకొని ఆయన చక్కగా శుద్ధిరై వెళుతూ ఉంటే ఉన్న డబ్బు విడిచిపెట్టేసి అన్నీ వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమీ లేని ఈ గెహజీ ఏం చేశాడు? అవి అద్భుతాల కోసం చూడకుండా నా గురువు గారైనటువంటి ఏలియా గారి దగ్గర అద్భుతాలు రెండంతలు అగ్ని పొందుకున్నాడు, నేను 4 అంతలు అడగాలి అని ఆశ ఉంటే దేవుడు ఇచ్చాడా లేదా? కానీ ఆశ లేదు. కానీ ఆయనకి ఎంతసేపటికి ఏముంది? ధనం మీదే వ్యామోహం. ధనమును నమ్ముకున్న వారు పాడైపోతారని బైబిల్లో ఉంది. చూడండి, ఈయన ఏం చేశాడు? గెహజీ పక్కనే ఉన్నాడు. ఎలీషాకి బహుమానాలు తెచ్చాడు నయమాన్ రాజు. తెస్తే ఇగోండి తీసుకోండి అని ఇస్తే గెహజీ ఏమంటాడు? నాకు అవసరం లేదు అంటాడు కదా. తీసుకోడు ఏది కూడా. తీసుకోకపోయేసరికి ఇప్పుడు గెహజీకి ఏంటి? కొంత డబ్బు తీసుకుంటే నాకు కూడా కొంత ఇస్తాడేమో, బంగారం నగలు వెండి తీసుకుంటే నాకు కూడా కొన్ని ఇస్తాడేమో, భూములు నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాడు మనసులో. ఈ ఎలీషా ఏం చేశాడు? ఏం అవసరం లేదు, నా దగ్గర దేవుని శక్తి చాలు అనుకున్నాడు. నిజమైన రోషము కలిగినటువంటి దేవుని ప్రవక్త డబ్బును ఆశపడలేదు, దేని గురించి ఆశించలేదు, కానీ దేవుని శక్తి కోసమే ఆశించాడు. మరి రాజులు వచ్చినా కానీ వాళ్ళని కేర్ చేయలేదు, అంటే వాళ్ళకి ఆశపడలేదు వాళ్ళ గురించి. మనలాంటి వాళ్ళకి ఏం చేస్తాం? అమ్మో రాజు వచ్చాడని చెప్పేసి, మన ఇంటికి మినిస్టర్ వచ్చాడని చెప్పేసి ఎంతో సంతోషపడదాం. కానీ ఎలీషా అలా సంతోషపడలేదు. దేవుని వాక్యం ఇచ్చాడు, వెళ్ళిపోయి మునగమన్నాడు అంతే. ఈ రోషం కలిగిన ప్రవక్తలు వీళ్ళంతా ప్రజలకు భయపడరు, మనుషులకు భయపడరు, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. దేవునికి భయపడిన వాడు ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు. మనిషికి భయపడాడు అందరికి భయపడతాడు. మనిషిని గౌరవించాలి, దేవునికి భయపడాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడాలి. మనిషిని ఏం చేయాలి? మనుషులకు భయపడకండి. మీరేమి మనుషులకు భయపడాల్సిన అవసరం. ఏ అధికారికైనా, మీకన్నా పై అధికారికైనా, మీ కింద వాళ్ళకైనా, ఎవరికైనా, డబ్బున్న వాళ్ళకైనా భయం మాత్రం వద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? మన ప్రాణ ఆత్మలను నరకంలోకి పంపించే దేవునికి మనం భయపడాలి. మనుషులకేమో గౌరవంగా ఉండాలి. గుర్తుపెట్టు, మనుషుల్ని గౌరవించాలి, పెద్దవాడైనా చిన్నవాడైనా. ఓకే, దేవునికి మాత్రము భయపడాలి. ఇప్పుడు ఈ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఈ గెహజీ ఏం చేశాడు? ఇంక అయిపోయింది కదా,
ఇక్కడ నుండి ఇక్కడే ఉందాం. ఆయనకి చెప్పాడు ఎలీషాకి, ఇప్పుడే వస్తానండి అని. పరిగెత్తుకుండా పోయాడండి. వాళ్ళు గురువునాథం వెళ్తానే పరిగెత్తుకుండా పోయి, మా అయ్యగారు మా గురువు గారు పిలుస్తున్నారు, కొంత దవనం తెమ్మన్నాడు అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ఇస్తాడు. వాడు ఆల్రెడీ ఇవ్వడానికి తెచ్చారు కదా. తెచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో దాచుకొని మెల్లగా ఎలీషా దగ్గరికి వచ్చి పని చేస్తున్నాడు, తుడుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళలేదు కానీ నా ఆత్మ నీతో కూడా రాలేదా అని చెప్పి అప్పుడు అంటాడు, నీవు ధనం మీద మనసు పెట్టావు కాబట్టి నయమాను ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో ఆ కుష్టు నీ సంతతి మీద సదాకాలము ఉంటుంది. వెంటనే కుష్టు వ్యాధి కలిగిన వాడు అయిపోయాడు గెహజీ. డబ్బును నమ్ముకున్నాడు. ఇప్పుడు డబ్బును సంపాదించడం, డబ్బు తెచ్చుకోవడం తప్పంటారా? ఇంకా చెప్పండి. భూమి మీద ప్రజలందరూ ప్రయాసపడడం దేనికోసం? డబ్బు కోసం. డబ్బు దేనికోసం? బ్రతకడం కోసం. బ్రతకడం కోసం డబ్బు మీద మనస్సు పెట్టుకొని అంతవరకు సంపాదించుకొని అంతవరకు చేసుకో, తప్పు లేదు, దేవుడిస్తే ఆశీర్వదిస్తే. కానీ ప్రభువుని పక్కన పెట్టి డబ్బు కోసం పరిగెడతారు చాలామంది. ప్రార్థనలకి, ఆరాధనలకి మనం రెండు వచ్చినాయి. ఇప్పుడు మన దేవునికి అవకాశం ఇస్తాం, డబ్బు కోసం. మనం జనరల్గా డబ్బుకే ఇస్తాం అవకాశం. అంటే దేవుణ్ణి పక్కన పెట్టి స్థితి రాణించుకోవద్దు మీరు. అవి అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా కానీ డబ్బు విషయంలో కానీ ఈ లోకంలో పనుల విషయంలో కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళాలి, తప్పదు. కానీ ప్రార్థనకి అవకాశం ఇచ్చి ప్రార్థన తర్వాత ఆయన చూసుకోండి. ఈ గెహజీ ఏం చేశాడంటే పరిగెత్తుకొని తెచ్చుకున్నాడు. సంపాదించింది లేదు కానీ అతని సంతతికి ఎప్పుడు కూడా కుష్ఠవ్యాధి అలాగే వచ్చేసింది. కాబట్టి వాళ్ళు వచ్చి కుష్ఠవ్యాధిని వదిలించుకుంటే వీడు డబ్బు తీసుకొని కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. కాబట్టి అన్ని చోట్ల వచ్చే ధనము అన్ని విధాలు మనకు మేలు చేయదు. అక్రమంగా తెచ్చుకున్న ధనం, అన్యాయంగా తెచ్చుకున్న ధనం, మోసం చేసి అబద్ధాలతో తెచ్చుకున్న ధనము ఈ విధంగా రోగాలు మిగిల్స్తుంది. దేవుడు నీకు ఇస్తే ఓకే, తీసేసుకో. దేవుడు నీకు కష్టపడినప్పుడు నీకు ఇస్తే చక్కగా దాన్ని తీసుకొని అనుభవించు. కానీ అబద్ధం చెప్పి, మోసం చెప్పి, ఇప్పుడు వెళ్ళి ఏం చేసి అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు. ఇది నాకు తెమ్మంటున్నాడు, ఎలీషా తెమ్మన్నానని చెప్పి డబ్బు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు. మోసము చేసి తెచ్చుకున్న ధనము ఎప్పటికీ మనకి ఏదో ఒకటి మిగులుస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎలీషా గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఒక మంచి ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్తలో ఒక ఆయన వ్యక్తి గురించి ధ్యానం చేసుకుందాం. ఆయన పేరు యెషయా తెలిసి మీ అందరికీ? యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం పెద్దది. అదే 66 పుస్తకాలు ఉంటాయి అనుకుంటా. యెషయాని బైబిల్ అంటారు, ఒక చిన్న బైబిల్ మొత్తం పుస్తకాలు ఎన్ని? 66 పుస్తకాలు. పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? పాత నిబంధన పుస్తకాలు 39. కొత్త నిబంధన పుస్తకాలు 66లో 39 తీసేయండి. ఎన్ని ఉంటాయి? ఇంకా 27 ఉంటాయి. ఓకే. ప్రవక్తల గ్రంథాలు ఎన్ని? 16. ఫస్ట్లో ఎప్పుడో చెప్పుకున్నాం కానీ గుర్తులేవు మీకు. సరే, ఏదేమైనా ఇవన్నీ తర్వాత మీకు ఇంకోసారి ధ్యానం చేద్దాము. ఇప్పుడు యెషయా గురించి మనం ఆలోచిస్తే, ఈ యెషయా ప్రవక్త ఏ రాజుల కాలంలో యెషయా ప్రవక్త ఉన్నాడు? ఆయన ఉన్నటువంటి రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే రాజుల కాలంలో ప్రవక్త. అదవుతుందా? యెషయా ప్రవక్త ఏ రాజుల కాలంలో అంటే, వీళ్ళందరూ ఏ రాజులు? వీళ్ళు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులు. రాజులలో మంచిగా పరిపాలన చేసిన రాజులు యూదా రాజుల, ఇశ్రాయేల్ రాజుల? యూదా రాజులు మొత్తం ఎంతమంది? యూదా రాజులు చెప్పండి. రాజులు మొత్తం ఎంతమంది? 42. కౌంట్ మర్చిపోతాను మధ్యలో. 42 మంది రాజులు. యూదా రాజులు మొత్తం ఎంతమంది? ఇశ్రాయేల్ రాజులు మొత్తం ఎంతమంది? 19, 20 అటు ఇటు తెలియదు కానీ ఏదో చెప్పేస్తారు. 19, 20 మంది రాజులు. తర్వాత యెషయా రాజు దాదాపు 60 ఏళ్ళ పైగా, యెషయా రాజు 60 సంవత్సరాల పైగా చూడండి. యెషయా రాజు దాదాపు
60 సంవత్సరాలు. అంటే దీర్ఘకాలము ప్రవక్తగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే యెషయా. ఎక్కువ ఎంతమంది రాజులు ఉన్నారు చూసారు ఇప్పుడు? రాజులు ఎవరెవరంట? ఉజ్జియా, యోతాము, తర్వాత ఆహాజు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే. 1 2 3 4 5 కింగ్స్, 5 రాజులు. ఒక్కొక్క రాజు 40 సంవత్సరాలు చేశాడు, ఒక్కొక్క రాజు 8 సంవత్సరాలు, ఒక్కొక్క 3 నెలలు చేశాడు. అంటే ఇంతమంది రాజులు మారిన ప్రవక్త యెషయా మాత్రం మారలేదు. యెషయా ప్రవక్త. ఈయన ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా పరలోక రాజ్యము, పరలోకంలో ఆరాధన చూసిన ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున సింహాసనమందు ప్రభువు ఆసీనుండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆయన ఏం చేశాడంట? దేవుణ్ణి చూచాడు. ఎవరు? యెషయా రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఎవరున్నారంట? శరాపులు అంటే ఎవరు? మహాదూతలు. దూతలలో మహా శరాపులు, కెరూబులు, మీకు తెలుసు కదా. వీళ్ళ దూతల్ని మహాదూతలు అంటారు వీళ్ళని. ఆయన పైగా శరాపులు నిలిచిండ్రి. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఇప్పుడు చూద్దాం, ఇది తర్వాత చూద్దామండి. 6వ అధ్యాయంలో ఇప్పుడు ఏం రాయబడిందంటే, ఆయన ఉజ్జియా మృతి నొందిన తర్వాత సంవత్సరమున ఈయన ఏం చేసిన? అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుండగా నేను చూచి తిని. దేవుణ్ణి చూచిన ప్రవక్త. దేవుణ్ణి డైరెక్ట్గా ఆయన స్వరము విని ఆయన వెనుక భాగాన్ని చూసింది ఎవరు? మోషే. తర్వాత దేవునిని చూచి ఆయన చొక్కాయి దేవాలయం మంచు వరకు వచ్చి పరలోకములో ఎలాగుంటాడో మొత్తం చూసింది ఎవరు? యెషయా చూడకపోతే పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలిసేది కాదు. ఆయన చూసినప్పుడు అక్కడ శరాపులు నిలిచి ఉన్నారంట. వారిలో ఎలా ఉన్నారంటే, ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట? ఇప్పుడు చాలామంది దూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి అనుకుంటారు మీరు? 2 పెడతారు మీరు. 6 రెక్కలు ఉన్నాయంట. ఒక దూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు. ఇప్పుడు దూతలు స్త్రీలా పురుషులా? దేవుణ్ణి ఏమంటాము? ఆయన అని పిలుస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఈ దూతల గురించి ఆలోచిస్తే, దూతలు స్త్రీలా పురుషులా? చెప్పండి. అటు స్త్రీ కాదు, పురుషుడు. కానీ బైబిల్ గ్రంథంలో లిఖించబడి రాయబడినప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతివాడు అంటే స్త్రీగా సంబోధించలేదు, కానీ దూతను ప్రతివాడు అంటే అక్కడ మేల్స్గా, అంటే అతను మేల్ కాదు, ఫీమేల్ కాదు, వాడు అని సంబోధించారు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకోవచ్చు, 2తో. ఇప్పుడు దూతలు ఎందుకు ముఖం కప్పుకున్నారు? 2 రెక్కలతో ఎందుకు ముఖం కప్పుకున్నారు? దేవుని యొక్క వెలుగు కోటి సూర్య తేజ ప్రతిబింబంలా ఉంటుంది. యేసుక్రీస్తుని మీరు ఎప్పుడైనా చూసారంటే మనం ఎప్పుడు చూడలేదు. ఆయన ఎలా ఉంటాడంటే, పరలోకములో ప్రభువు మహాసింహాసనం మీద కూర్చుని ఉంటే పరలోకములో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దేవదూతలందరూ కూడా కలిసి పాడుతూ ఉంటే, ఒక్కొక్క దేవదూతకి ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? కప్పుగా. ఎందుకంటే ప్రభువు నుండి వచ్చేటువంటి, ఒక్కసారిగా మీ ఫేస్ మీద ఒక లైట్, ఫోకస్ లైట్ వేసిన మీరు చూడగలరా? మన కంటి చూపుతో మనం చూడలేం. కానీ దేవదూతలు మనకన్నా ఎక్కువ పవర్ఫుల్. కానీ మనకు దాసులుగా చేశాడు దేవుడు. కానీ ఆ దేవదూతలు ప్రభువుని చూడలేక 2 రెక్కలతో ఇలాగ ముఖము, అంటే దేవుని యొక్క తేజస్సు, మీరు ఆరాధించే దేవుడు, మీరు నమ్మే దేవుడు
ఏముందిలే అనుకునే దేవుడు చాలా చాలా గొప్పవాడు. అంటే ప్రభు ప్రసన్నతను గురించి వివరించిన వ్యక్తి యెషయా. మా వినండి జాగ్రత్తగా. ఆయన వెలుగు కోటి సూర్యులను తెస్తే ఎంత ఉండదో, ఒక సూర్యునిలో 1,00,000 భూములు పడతాయి. ఓకే, అంత పెద్ద సూర్యుడు. ఆ సూర్యుడు కూడా ఒక నక్షత్రము సౌర కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉన్నది. ఇలాంటి సౌర కుటుంబాలు, ఇలాంటి గెలాక్సీలలో ఉన్నాయి విశ్వంలో. ఆ చిన్నదే సూర్యుడు అందులో, కానీ దాంట్లో 1,00,000 భూములు పడతాయి. ఆ సూర్యుడిని చూస్తే కోటి సూర్యుల కన్నా తేజస్సు. ఇప్పుడు ఎండ మీరు డైరెక్ట్గా సూర్యుడిని చూడగలరా? డైరెక్ట్గా ఇలా చూడండి సూర్యుడిని, ఈ లైటే చూడలేము మనం. ఓకే, మన కంటికి అంతే పవర్ ఉంది. కోటి సూర్యుడు, ఒక్క సూర్యుడినే మనం దూరం నుండి ఇన్ని లక్షల కిలోమీటర్లు ఉన్నదానే చూడలేకపోతున్నాము. కోటి సూర్య తేజస్సు కలిగిన దేవుణ్ణి చూసే శక్తి ఎవరికైనా ఉంటుందా? అంత గొప్పవాడు మన దేవుడు. కానీ ఆ దేవుడిని ఏం చేస్తాం మనం? ఏముందలే, నిర్లక్ష్యం, ఏముందలే. మన దేవుడిని చూడలేదు కదా, అందుకే మీకు ఆయన శక్తి నిజంగా తెలియదు, ఆయన పవర్ ఏంటో మనకు నిజంగా తెలియదు, కాబట్టే నిర్లక్ష్యం చేస్తున్నాం. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి చూడలేక దూతలు ఏం చేస్తున్నారంటే 2 రెక్కలతో కప్పుకున్నారు. 2 రెక్కలతో, ఇంకా తర్వాత ఇంకో 2 రెక్కలతో ఏం చేశారు? కాళ్ళు కూడా కప్పుకున్నారు. అంటే మొత్తం ఆయన ముందు కప్పేసుకున్నారండి. ఇంకా 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు కుదురుగా ఇలా నిలబడి ఉండే అవకాశము, వాళ్ళు ఎగురుతూ ఉంటారు. వాళ్ళకి రెక్కలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు పిట్టలు వస్తే, పక్షులు వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి తేనె తీసుకున్నప్పుడు ఏం చేస్తే ఎగురుతూ అలాగా తేనె లాగుతూ ఉంటాయి. అట్లాగే దేవదూతలు కూడా ఇంక వేరే దేవుని ముందు నిలబడి, రెక్కలాడిస్తూ దేవుని ముందు నిలబడి అలాగే వారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దేవదూతలు దేవుని ముందు ఆయన తేజస్సును చూడలేక ఎగురుతారు. కాబట్టి ఇప్పుడు ఈ చూసింది ఎవరు? యెషయా. ఇప్పుడు పరలోకంలో ఏముంటుందంట? వారు ఏం చేస్తున్నారు? వారు సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరికి అధిపతి? ఎన్ని సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములు, ఎన్నో సైన్యములు అండి. దేవదూతలు మొత్తం ఎంతమంది తెలుసా మీకు? దేవదూతలు ఎంతమంది తెలుసా? కొన్ని కోట్ల మంది దేవదూతలు. ఒక్కసారి దేవుడు చేశాడు. భూమి మీద పడిపోయిన దేవదూతలు ఎంత శాతం? అంతా 30%. అంటే 100లో ఒక 30% దేవదూతలు అంతా లూసిఫర్ అంటే కింద పడిపోయారు. వాళ్ళందరూ ఈరోజు అనేక దేవతల పేరట మనుగడ సాగిస్తుంది వాళ్ళే, అనేక మంది దేవతలు. అయితే ఇప్పుడు ఈ దేవతలు ఏం చేస్తారంటే ప్రభువుని ఏమని పాడుతున్నారు చూడండి. పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానం చేయించు ఉన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ప్రభువుని, ప్రభా నువ్వు గొప్పవాడివి, నువ్వు అది అంటలా ఒకటే మాట, పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ. దేవుడు అంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడిగా ఉండాలా, పాపిగా ఉండాలంటే 10 మందిని వివాహాలు చేసేసుకొని వాళ్ళ పిల్లల్ని కనేసి ఈ విధంగా యుద్ధాలు చేసేసి వీళ్ళు దేవుళ్ళు అని మనం పిలుచుకోవడానికి యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తే వాళ్ళ గురించి మనకు అనవసరం. యేసుక్రీస్తు గురించి, మన దేవుని గురించి చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన పరలోకంలో దేవదూతలందరూ ఆయన ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు. దేవతలలో నీ వంటి వారు ఎవరు కూడా లేరు. ప్రముఖుడు, ప్రాధాన్యుడు, పరిశుద్ధమైన వాడు దేవుడు. కాబట్టి వాళ్ళందరూ ఏమని స్తుతిస్తున్నారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని గాన ప్రతిగానములతో, కంఠస్వరముతో వాడు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారంట. అప్పుడు 4వ వచనం, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మందిరం ఎలా ఉందంట? ధూపం అంటే ఒక విధమైన పొగ వంటి ఆవిరి, అలాగా మందిరం అంతా నిలబడిపోయింది. ఈ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. వాళ్ళందరూ గాన ప్రతిగా కోట్ల మంది దేవదూతలు ఒకేసారి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటా వారు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటే గడప కమ్ముల భూకంపం వస్తే కనుక ఎలాగైతే కదిలిపోతాయో అలాగా కదిలిపోయి ఆ ధూపమంతా పరలోకంలో ఇలాగా
వ్యాపించి ఉంది. ఇది ఒక్కసారి చేస్తారా? మన దేవుని ఆరాధించినప్పుడు ఎప్పుడు ఆరాధిస్తాం చెప్పండి? సండే వస్తే కొద్దిసేపు ఆరాధిస్తాం, అంతే, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు. కానీ పరలోకంలో నిత్యము, వినండి, ఎంతకాలం అంట అంటే ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి దశాబ్దము, ప్రతి శతాబ్దము, అంటే యుగ యుగాలు ఎప్పుడు దేవుణ్ణిలాగా స్తుతిస్తూనే ఉంటారు దేవదూతలు. బోరు కొట్టదు వాళ్ళకి. మనం ఏదైనా కొద్దిసేపు పని చేస్తే మళ్ళీ మైండ్ వేరే దాని మీదకి వెళ్ళిపోయేది. పాటలు పాడి పాడి చిరాకు పుట్టి ఇంకో పని చేస్తాం. మన ఇంట్లో కూడా పని చేసి చిరాకు పుట్టి ఇంకో పని. కానీ అక్కడ దేవదూతలకు ఒకటే పని, ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించడం. ఎలాగ ఆరాధిస్తున్నాం? పరిశుద్ధుడు 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 దేవుని స్తుతిస్తానే, గాన ప్రతిగానం చేస్తానే. అంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ, మనం ఆరాధించే దేవుడు కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఆరాధించేవాళ్ళు మనం కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఆరాధన అంటే చాలామంది ఏముందని అనుకుంటారు. మనం ఆరాధించే దేవుడు ఎలాంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఈ విధంగా ఇప్పుడు దేవుణ్ణి చూశాడు ఫస్ట్ యెషయా. దేవుణ్ణి, దేవదూతల్ని, శరాపులని, వారికి ఉన్న రెక్కలని, పరలోకంలో జరిగే ఆరాధనని, సమస్తాన్ని యెషయా తన కన్నులతో తన దర్శనంలో చూచాడు. ఇది ఫస్ట్ సెక్షన్లో యెషయా గురించి ఆలోచించాలంటే ఆయన ఏం చేశాడంట? సజీవుడైన దేవుణ్ణి చూశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామందికి మీ పుట్టినరోజు మీకు తెలుసు కదా, ఒక్కొక్క మనిషికి జన్మదినము, మరణదినం ఉంటుంది. యేసుక్రీస్తుకి జన్మదినం ఉంది, మరణదినం ఉంది, ప్రత్యేకంగా పునరుద్ధాన దినం కూడా ఉంది. ఎవరికైనా ఉంది ఈ లోకంలో? ఎవరికైనా ఈ లోకంలో ఉందా? యూనిక్ అంటారు. యూనిక్ అంటే ఎవ్వరికీ లేనిది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారు, యుఐడి. అంటే ఎవరికి లేనిది మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి. యుఐడి మీకు ఆధార్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఉండదు ఆ నెంబరు. అట్లాగే మీకున్నటువంటి ఫింగర్ ప్రింట్ కూడా ఎవరికి ఉండదు, యూనిక్ అంటారు దాన్ని. ఎవరికి లేని దాన్ని యూనిక్ అంటారు. అట్లాగే దేవుడు కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైన దినం ఉంది. అది ఏంటంటే పునరుద్ధాన దినం. అంటే ఏంటంటే మరణాన్ని తిరిగి లేచిన, అంటే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, ఇలా యూనిక్గా ఉండాలి, మనకి మించి గొప్పగా ఉండాలి. మనుషులు లాంటి వాడైతే దేవుడు కానీ, అనేక మంది మనుషులు దేవుళ్ళుగా పిలుచుకుంటున్నారు, కానీ దేవుడే ఈ లోకానికి వచ్చి మనిషిగా మన మధ్య జీవించాడు, గొప్ప పరిశుద్ధుడైన. అలాంటి దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తున్నారు? దొంగలు, రోమా సైనికులు ఏం చేస్తారు? సిలువ వేస్తున్నారండి. అందుకే ప్రభు అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ఎందుకని క్షమించమన్నారు తెలుసా? అంత గొప్ప ఆరాధన జరిగించేటువంటిది పరిశుద్ధుడైన దేవుడు, మందిరం అంతా దోమం చేత నింపబడిన దేవుడు, ఎల్లప్పుడూ ఆరాధించబడే దేవుడు భూమి మీదకి వస్తే మనిషి చేసిన, మట్టితో చేసిన మనుషుడు ఆయన సిలువేస్తుంటే తెలుసంటారు వాళ్ళకి? తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు, వారు ఎరుగురు అసలు నిజమైన దేవుడు ఆయన. కాబట్టి ప్రభు ఏమన్నాడు? వారిని క్షమించు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పరిశుద్ధమైన దేవుడు, సర్వాంతర్యామి దేవుడు, ఈయన ప్రేమ కలిగిన వాడు, ఈయన వంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరని యెషయా ద్వారానే లోకానికి తెలియబడింది. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్లో యెషయా ఏం చేశాడు? దేవుణ్ణి చూశాడంట. సెకండ్ పాయింట్ గురించి మనం ఆలోచించుకుందాం. రెండో పాయింట్ వచ్చేసరికి యెషయా ఏం చేశాడు? ఇప్పుడు దేవుని చూసి డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏమర్థమైంది తెలుసా? 5వ వచనం చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. శరాపులనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాను. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. చాలు, వినండి. ఇప్పుడు మొదటేమో దేవుని చూశాడు, దేవుని పరలోక దర్శనం చూశాడు. ఇప్పుడు రెండోది ఏం చేశాడు? ఆయన తనను తాను చూసుకున్నాడంట. ఎవరు? యెషయా. దేవుణ్ణి చూడగానే ఇప్పుడు మనకి ఇతనికి అర్థమైపోయింది, నేను ఎలాంటి వాడిని, అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప దేవుణ్ణి చూసేందుకు, ఆయన పేరు కూడా మాట్లాడేందుకు నాకు అర్హత అనేది లేదు. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో దేవుని పేరు చెప్పడానికి కూడా అర్హులు కాదు, నోటితో ఉచ్చరించేవాళ్ళు కాదు, తండ్రి అని కూడా పిలిచేవాళ్ళు కాదు. నోటితో నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని వాక్యంలో ఉంది.
అంటే దేవుని నామానికి పేరు చెప్పడానికి కూడా మనకి ఏం లేదంట, యోగ్యత అర్హత లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ దేవుని మహిమను చూసిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న, మీరే అలాంటి దర్శనాన్ని కళ్ళారా చూశారు, ఒక పెద్ద 70 mm చూశారు అనుకోండి, మీకు ఏమనిపించింది? అయ్యో ఎంత గొప్ప దేవుడా, నేను మంచివాడిని కాదు ప్రభువా, నేను మంచిదాన్ని కాదు. అలాగే యెషయా కూడా ఆ దర్శనము దేవుని గొప్పతనాన్ని చూసిన తర్వాత, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను. ఇప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా పక్కనే ఉండే జనాంగం కూడా అపవిత్రమైన జనాంగమే. కాబట్టి నేను నశించి తిని రాజును సైన్యములతో యెహోవాను నేను కన్నులారా. దేవుని చూస్తే నేను నశించిపోయి, అంటే మనం ఎవరమో మనకు అర్థమైపోయింది. చిన్న నలి లాంటి ధూళి లాంటి వాళ్ళం అండి. దూతలు ఎంత గొప్పగా ఉన్నాయి, పరలోకంలో ఎంత గొప్పగా ఆరాధన జరుగుతుంది, ఎంత చక్కగా ఉంది. అవన్నీ చూసిన తర్వాత యెషయాకి అనిపించింది, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అప్పుడు శరాపుల్లో ఒకడు తన బలిపీఠం మీద ఉన్న కారుతో నిప్పును చేత పట్టుకొని నాయతకు ఎగురు వచ్చిన నోటికి దాన్ని తగిలించాడు. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అనుకున్నాడో దేవుడు వెంటనే శరాపుల్లో ఒకటి పంపించాడు. ఏం తెచ్చాడు? నిప్పుతో కాలుతున్న దాన్ని తీసుకొచ్చి పెదవులు కంటించాడు. పెదవులు కంటించగానే పెదవులు ఇప్పుడు ఏమైనాయి అంట? పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చేయాలి? దేవుని యొక్క వాక్కును ప్రజలకు తెలియజేసి సరిదిద్దేటువంటి బాధ్యత దేవుడు యెషయాకి ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఆయన పెదవులు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే నిప్పును తీసుకొచ్చి, కారు నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులు కంటించగా ఇప్పుడు ఆయన పెదవులు ఏమైపోయినాయంట? పరిశుద్ధపరచబడ్డాయి. పాపములకు ఏమైంది? ప్రాయశ్చిత్తమైంది. దోషములు కూడా ఇప్పుడు చూడండి, ప్రభువుని ప్రకటించుటకు, దేవుని మాటలు చెప్పుటకు, దేవుని దగ్గరికి రావటకు మన పెదవులు ఎలా ఉండాలంట? అందుకే దేవుడు అంటే తెలుసా, మీ నోటి మాటలు వెండి పళ్ళెంలో పెట్టినట్టు చక్కగా ఉండాలి. నోటి మాటలు చాలా జాగ్రత్త. ఈ నోటితోనే తొందరపడి ఈ నోటితోనే ఇష్టానుసారంగా మనము మాట్లాడేస్తాం, ఈ నోటితోనే ఏది పెడితే చేసేస్తాం. దేవుడు సృష్టిని కలుగమని చెప్పినప్పుడు ఇదిగో ఆకాశం భూమి వేరుపడునుగాక, నీరు భూమి వేరుపడునుగాక, భూమి మొలిపించేటువంటి మొక్కలు పుట్టునుగాక. దేవుడు తన నోటి మాటతో ఏం చేశాడు? అన్నిటినీ సృష్టించాడు, సమస్తాన్ని. అంటే నోటికి అంత పవర్ ఉంది. ఇప్పుడు దేవుని పోలికలో చేయబడ్డాం కదా. ఇప్పుడు పశువులు, పక్షులు, జంతువులు మాట్లాడగలవా? అవి మాట్లాడలేవు. కేవలం మనిషి మాత్రమే మాట్లాడాలి. ఎందుకని మాట్లాడగల మనిషి మాత్రమే? నువ్వు ఏ పోలికలో చేయబడ్డావు? దేవుని పోలికలో. అవును కదా. దేవుడు నరుని చేద్దాం మన స్వరూపం ఉంది అనుకున్నాడు, మనిషిని చేశాడు. ఇప్పుడు ఏది మాట్లాడు సృష్టిలో? మనిషి ఒక్కడు ఎందుకు మాట్లాడుతానో తెలుసా? దేవుడు తన పోలిక చొప్పున. కాబట్టి దేవుని మాట చొప్పున అన్ని సృష్టించిన మనము ఆయన బిడ్డలకు పుట్టాం కాబట్టి మన మాట కూడా స్పష్టంగానూ పవిత్రముగాను ఉండాలి. అందుకే యెషయా అన్నాడు, ప్రభా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, కనికరించు ప్రభా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఒక నిప్పు వచ్చేసి తన పెదవుల్ని పరిశుద్ధపరి, తన పాపములన్నిటి కూడా ఏమైపోయాయి. ఇప్పుడు హిజ్కియా ఉన్నాడు కదా, యెషయా వెళ్ళినప్పుడు హిజ్కియా అంటాడు కదా, ప్రభా నీ ఎదురు నేను ఎలాగో జీవించాను నీకు తెలుసు కదా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడో దేవుని దగ్గర ఉండే వచ్చింది. ఇప్పుడు వాక్కు వచ్చేసింది, నీకు మరలా నేను ఆయుష్ను, నీకు జీవ మరణములు దేని వశమంట? నాలుక. జీవము మరణం. అంటే నువ్వు పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా నీ నోటిలోనే. దేవుడు అందరిని చక్కగా పుట్టించాడు, అందరికీ అన్ని ఈవులు ఇచ్చాడు. కానీ ఎవరికి వారు డిసైడ్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలి. దేని ద్వారా అంట? నోటి ద్వారా. కాబట్టి ఈ నోరు జాగ్రత్త. యెషయా మనకు చెప్తున్నాడు. యెషయా సైతమే నోటిని సరి చేసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువుని అడగండి, ప్రభు నా నోటిని పరిశుద్ధపరచండి, నా నాలుక. ఇప్పుడు ఒక అడవిని తగలబెట్టాలంటే ఏం కావాలి? ఒక అగ్గిపుల్ల సరిపోతుంది. అలాగే నాలుక దానికన్నా చాలా ఘోరమైందంట. అగ్ని. నాలుకను దేంతో పోల్చాడు? అగ్నితో. ఈ నాలుకతో అగ్ని మనం ఎలాగ రాజేస్తామో అట్లాగే పరలోకం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, నరకం వెళ్ళడానికి కూడా ఈ నాలుకే. చుక్కాని లాంటిది. ఎటు తిప్పితే అటు, పడవకి చుక్కాన్ని ఎలాగో ఎటు తిప్పితే అటు ప్రయాణం చేసినట్టు మన జీవితాన్ని నిర్ధారించేది ఏంటంట? మన యొక్క నాలుక. యెషయా అందుకే, ప్రభా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా పెదవులను కాల్చమని అడిగితే నిప్పు వచ్చి దేవుని దగ్గర ఉండి ఆయన్ని పాపము తొలగించి స్వస్థపరిచి వెళ్ళిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకుని ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదంటే నీ నోటిని మనము సరి చేసుకోవాలి.
నోటిని మనము ప్రభు వాక్యంతో సరి చేసుకోవాలి. జీవమరణములు 4వ వశము. మంచి దినములు చూరగూడ వారు ఏం చేయాలంట?